జనసేన ఇంతమంది ఆడపడుచుల దీవెనలు, మీ హారతులు, మీ ప్రేమ, మా ఆడపడుచుల ప్రేమాభిమానాలు, మీ హారతులు, చేతిలో మీరించే నీరాజనాలు పేరు పేరున ప్రతి ఒక్కరికి, మిద్దెలపైన మేడలపైన దారి పొడుగుతా ఉన్న ప్రతి ఒక్కరికి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. ఒకసారి నాకు ఓటమికి గురైనప్పుడు 2019లో చిత్తుగా ఓడిపోయినప్పుడు, నేను 2 చోట్ల ఓడిపోయినప్పుడు, చెప్పద్దా? ఓడిపోలేదా? నాకు ఓడిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే సర్వస్వం కోల్పోయినట్టు ఉంటుంది. ఒక ఆశయం కోసం పోరాటం చేస్తున్నప్పుడు ఓటమి ఉంటుంది, గెలుపు ఉంటుంది, జయాపజయాలు ఉంటాయి, విజయాలు ఉంటాయి, పరాజయాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసు. కానీ అనుభవించేటప్పుడు ఒక భాగం గుండెలో ఒక కత్తి పెట్టి కోసినట్టు ఉంటుంది, బాగుంటుంది. అలాంటి గుండె కోతకి, అలాంటి చిన్నపాటి కోతకి గురైన గుండెకి ఒక వెన్నపూసలాగా మన రాజోలు నియోజకవర్గంలో మీరిచ్చిన గెలుపు గాయపడ్డ గుండెకి సేద తీర్చినట్టయింది. ఇది మామూలు విజయం కాదు మీరు అందించండి. భగవంతుడు ఒక్కోసారి ఇక్కడ మనం నిరాశ నిస్పృహలు గురి చేసినప్పుడు ఎక్కడో ఒక చోట ఒక ఊతం ఇస్తాడు. జీవితంలో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా ఎక్కడో ఒక చోట ఒక తల్లి ప్రేమ, ఒక స్నేహితుడి పరామర్శం, అలాగే రాజకీయాల్లో ఒక చిన్నపాటి విజయం, చిన్నపాటి ఉపశమనం. నేను రాజోళ్ళు మన జనసేన గెలుపు నాకు అలాంటిది ఇచ్చింది. ఇన్ని వేల కోట్ల ఉన్నవాళ్ళు, రౌడీ మోకలు, దౌర్జన్యాలు, క్రిమినల్ పొలిటిక్స్ చేయగలిగేవాళ్ళు, వీళ్ళందరినీ తట్టుకుంటూ రాజోల్లో వెలిగించిన ఈ చిరు దివ్య, ఈ చిరు దీపం ఒకరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే అఖండ జ్యోతి అయి వెలుగుతుంది. రాజోల్లో మీరు వెలిగించిన ఈ చిరు దీపం రాజంపేట దాకా వెలుగుతుంది. రాజంపేట అంటే మీకు ఎక్కడో తెలియదేమో, కడప రాజంపేట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా. నాకు నా బాధ్యత జవాబుదారీతనం ఉన్న పాలిటిక్స్ చేయడం. ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు, అతను కుదరకపోతే పార్టీ మారిపోతాడు, వెళ్ళిపోతాడు. గెలిపించిన ప్రజలు అంటే నేను కోరుకుంటున్న మార్పు ఏంటంటే, మనం కోరుకోవాల్సిన మార్పు ఏంటంటే, నువ్వు మా ఓట్లతో గెలిచి మా ఓటు మీద, మా ఓటు అనే బోటు మీద ఒక సముద్రమే దాటావు. మా ఓటు అనే బోటు మీద నువ్వు అనుకుంటావు తప్పించుకున్నాను అనుకోకు. నా ఉద్దేశం ఏంటంటే, నువ్వు మా అందరి ఓట్ల మీద గెలిచారు కదా మీరు, ఏ ఎమ్మెల్యే అయినా. ఈరోజు జనసేన పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మీరు మా ఓట్ల మీద గెలిచి అందరి సమిష్టి ఓటుతోటి గెలిచి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంటానంటే కుదరదు. ప్రజలు అమాయకులు కాదు. ప్రజలు దయచేసి ఏ ఎమ్మెల్యే అయినా సరే ప్రజల్ని నెవర్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. తప్పదు. నేను చేస్తున్నది చాలా కష్టసాధ్యమైనది.
చాలామంది పార్టీని నడపాలని ప్రయత్నాలు చేశారు, ఎన్నో రకాల ఉద్యమదారులు ఎతికారు. ఎందుకు ఎవరు నిలబడలేకపోయారు? ఒక వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న డబ్బున్న వాళ్ళు కూడా చేయలేరు. ఒక పార్టీని స్థాపించడం నడపడం అంటే ఒక భావజాలంతో ఉన్న ప్రజానీకాన్ని గొలుసు కట్టుగా ఉంచి అందరం ఏకతాటిపై నడవటం, అది అందరి వల్ల సాధ్యం కాదు. ఈరోజున జనసేన పార్టీ 150 మంది సభ్యులతోటి 2014లో ప్రారంభించినప్పుడు నేను ఒకటే చెప్పాను, ఈ 150 మంది సభ్యులు ఓటర్స్ కావాలి. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? 2 రాష్ట్రాల నుంచి, తెలంగాణ ఆంధ్ర నుంచి ఎలాంటి వాళ్ళు ఉండాలి అంటే ఈ 150 మంది జనసేన పార్టీ కోసం చనిపోయే వాళ్ళు అయి ఉండాలి. 150 మంది, నాకు ఎక్కువ మంది వద్దు. అలా 150 మందితోటి జనసేన పార్టీ రిజిస్టర్ చేస్తే ఈ రోజున అభివృద్ధి ఎలా ఉంది, జనసేన ఎదుగుతుందా లేదా అన్న ప్రశ్నకి సమాధానం ఒక్క రాజోల్ నియోజకవర్గంలోనే 150 సభ్యులతో ప్రారంభమైన జనసేన పార్టీ ఈ రోజున ఒక్క రాజోలు నియోజకవర్గంలోనే 10,274 క్రియాశీలక కార్యకర్తలతోటి ఉంది. ఎందుకు పెరుగుతున్నాం మనం? ఏ ఎదుగుదల ఉంది దీనికి? మనం డబ్బులు ఇచ్చి కొనట్లేదు ఓట్లు. దేనివల్ల పెరుగుతుంది? ప్రతి ఒక్కరికి ఆవేదన ఉంది, సమస్యల మీద కోపాలు ఉన్నాయి, దీన్ని స్పందించే నాయకులు లేరు. నేను కులాల మధ్య చిచ్చు పెట్టడానికి రాలేదు, కులాలని కలపడానికి వచ్చాను. ఒక్క కులం మీద రాజకీయం చేయడానికి రాలేదు. అన్ని కులాలు నా కులాలు, నాది మానవతా కులం అని ఆలోచనతోటి మహాకవి గుర్రం జాషువా గారి స్ఫూర్తితోటి, విశ్వనరుడు అన్న స్ఫూర్తితోటి రాజకీయాలకు వచ్చిన వాళ్ళు. మొదటిగా భారతీయుణ్ణి, చివరిగా భారతీయుణ్ణి అని చెప్పే మహానుభావులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి ఇవన్నీ ఈ రోజున అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అడుగుపెట్టి మన రాజోలు చాలా గొంతెండి ఒక వయాసిస్ లాగా అనిపించింది. రాజోలు విజయం ఒక ఎడారిలో చిక్కుకుపోయి, గొంతు పిడచకట్టుకుపోయి, ఎటెల్లాలో తెలియక దాహంతో ఉన్నప్పుడు రాజోలు ప్రజలు అందించిన ఆ చిన్నపాటి విజయం ఒక వయాసిస్ లాగా గొంతులో ఎడారిలో చిక్కుకుపోయిన వాడికి ఒక తీపి దప్పిక తీర్చింది. అలాంటి రాజోలు నేలకి నేను రుణగ్రస్తుని. పొద్దున్నే జనసేన నాయకులు కార్యకర్తల మీటింగ్లో మాట్లాడుతూ అమెరికన్ ఎలక్షన్స్ గురించి చెప్పాను. ప్రతి పార్టీలో 3-4 వ్యక్తులు, నాయకులు ఎదగాలని కోరుకుంటారు, అది సహజం. అది అలాగే మన ప్రతి నియోజకవర్గంలో నాకున్న ఒక పార్టీ నడుపుతున్నప్పుడు సమస్య ఏంటంటే 3-4 నాయకులు పోటీ పడతారు ఒక ఎమ్మెల్యే స్థానానికి. ప్రజాస్వామ్యంలో బెస్ట్ పీపుల్ బయటికి రావాలి, ఎక్కువ మందిని ఒప్పించగల నాయకులు రావాలి, ఎక్కువ మంది ప్రజల్ని ఒప్పించగల, మద్దతు కూడగట్టుకోగల నాయకులే ఎమ్మెల్యే సీట్ ఇస్తాం. అది నాది కాదు, ప్రజాస్వామ్యం తాలూకు వ్యవస్థలోని విధానం. ఉదాహరణకి అమెరికాలో రిపబ్లికన్ పార్టీ కానీ డెమోక్రటిక్ పార్టీ కానీ ఒక ప్రెసిడెంట్ పదవికి 2 పార్టీల నుంచి 5 నుంచి 4 ప్రైమరీస్ చేస్తారు, మాట్లాడుకుంటూ ఉంటారు, డిబేట్ చేసుకుంటూ ఉంటారు. డెమోక్రటిక్ పార్టీ తరపున, రిపబ్లికన్ పార్టీ తరపున హూ ఇస్ ద బెస్ట్ క్యాండిడేట్ అని చెప్పి వాళ్ళ పోటీ తత్వాలు అన్నీ చేసుకున్న తర్వాత ఒకళ్ళనొకళ్ళు ఓడించుకుంటూ డిబేట్లు చేసుకుంటూ ఒకళ్ళు నిలబడితే చివరిగా 2 వస్తారు 2 పార్టీల నుంచి ఒక్కొక్కరు. ఒకే పార్టీలో బిట్టర్గా కొట్టుకున్న వాళ్ళు ఫైనల్, ఉదాహరణకి ఒబామా గారు ప్రెసిడెంట్ అయితే
బరాక్ ఒబామా ప్రెసిడెంట్ అయితే హిలరీ క్లింటన్ ఫారెన్ సెక్రటరీ అయింది. అలాగే మన నాయకులకు కూడా మీ అందరి సమక్షంలో చెప్తున్నాను, మనందరం నేను ఎమ్మెల్యే అవ్వాలని అందరూ పోటీ పడండి, మంచిది. ఈ పోటీల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజున మన జనసేన రాజుల నాయకులందరికీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇంతమంది ఆడపడుచులు పెద్దలు మేడలు మిద్దెలు ఎక్కి ప్రతి ఒక్కరూ ఎదురుగా ఉన్న బలీయమైన యువత, ఇంతమంది డబ్బిస్తే రాలేదు, ప్రేమతో వచ్చారు అందరూ. జనసేన నాయకులు తెలుసుకోవాల్సింది, మనలో మనం ఎంత పోటీ పడ్డా గెలిపించాల్సింది ప్రజల్ని గెలిపించాలి, మనల్ని ప్రేమించే ప్రజల్ని గెలిపించాలి, మన వాళ్ళని గెలిపించాలి. అంతేగాని మనల్లో మనం కొట్టుకుంటూ పార్టీని కిందకి లాగద్దు, ప్రజల్ని, మిమ్మల్ని నమ్మిన ప్రజల్ని నట్టేట ముంచద్దు. అదొకటే నేను కోరుకుంటాను. ఇది నా కోరిక. మధ్యన చెప్తా ఉన్నాం, వైసీపీ అక్రమాలు కానీ, వైసీపీ ప్రభుత్వం తాలూకు వైఫల్యాలు కానీ మోసాలు చదివే కొద్దీ దొంతర్లు చదివి నా కళ్ళజోడు సైట్ పెరిగిపోయింది. అందుకని అప్పుడప్పుడు నేను కళ్ళజోడు వేసుకొని చదువుతాను. నాకు అర్థం ఏంటంటే వైసీపీ నా చత్వారం సైజు పెంచేసింది అన్నది. నేను ఇందాక మార్నింగ్ నాయకుల మీటింగ్లో చెప్తూ 2 ఉభయ గోదావరి జిల్లాలని మన నాయకులందరికీ చెప్పాను, మీరు బాధ్యతగా వహించండి. ఒకవేళ మీరు స్థానిక వైసీపీ నాయకులకి భయపడ్డా సరైన సమాధానం ఇవ్వలేకపోతే నేను మీకు ఈ రోజున చెప్తున్నా, నేనే వచ్చి సమాధానం ఇస్తాను అందరికి. ఉభయ గోదావరి జిల్లాలో గోదావరి నది ఎలా ఈ నేలను అంటి పెట్టుకొని మన అంతర్వేదులను మన సముద్రంలో కలుస్తుందో, అలాగే నేను గోదావరి జిల్లా నేలని, గోదావరి నది ఎలా అంటి పెట్టుకుందో పవన్ కళ్యాణ్ ఈ నేలను అలాగే అంటి పెట్టుకుంది. నేను కోరుకుంది ఒకటే, తెలంగాణ మన రాష్ట్రం నుంచి విడిపోయినప్పుడు మన గోదావరి జిల్లాల పచ్చదనాన్ని, మన కోనసీమ పచ్చదనాన్ని తెగ తిట్టి పోశారు. అంటే మీ పచ్చదనం ఉంది, మా ప్రాంతాల్లో పచ్చదనం లేవని చెప్పి మనందరినీ, నేను మాట్లాడేటప్పుడు కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు అనిపించవచ్చు. ఈ రోజున మీకు ఎందుకు ఇంత కాలుష్యం ఉంది, ఎందుకు మన గట్ల మీద, ఇంకా మన కాలువల మీద ఎందుకు గట్లు నిర్మించలేదు, ఎందుకు మన మల్కీపురంలో చిన్నపాటి శ్మశానం కూడా లేదు, ఎందుకు తాగునీటికి ఇంకా ఇబ్బందులు ఉన్నాయి అంటే ఇవన్నీ ఏంటంటే బాధ్యత లేని రాజకీయ నాయకులు ఉన్నంతకాలం ఓట్లేసుకొని వెళ్ళిపోతారు, మళ్ళీ మాట్లాడరు, మళ్ళీ ఎలక్షన్లకు వస్తారు. కొత్త తరానికి చెప్పదలుచుకుంది, మీరు మా ఓట్లేసుకొని వెళ్ళిపోతే మిమ్మల్ని ఊరుకో కిందకి పెట్టి మెడబెట్టి లాగుతూ మీరు మాకు సమాధానం చెప్పాలి, తప్పించుకోవడం కుదరదు. 14వ తారీఖు నుంచి మొదలుపెట్టిన వారాహి విజయ యాత్ర మొదటి దశ తూర్పుగోదావరి జిల్లాలో ఈరోజుతో ముగిసి పక్కనున్న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోకి అడుగు పెట్టబోతున్నాం. ఇన్ని రోజుల విజయ యాత్రలో ముఖ్యంగా స్థానిక సమస్యలతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉండాలి, అభివృద్ధి అనేది ఉభయ గోదావరి జిల్లాలతో మొదలు పెడదాం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ప్రతి తెలంగాణ నాయకులు విభజన సమయంలో
మనల్ని తిట్టినంతగా ఇంకెవరిని తిట్టలేదు. ఆంధ్ర కొడుకులు అని తిడుతూనే ఉన్నారు. మనం ఆంధ్రప్రదేశ్కి వస్తే మన కులాలుగా విడిపోయాం మనందరం. నేను ప్రతి సభలో చెప్పదలుచుకుంది ఇక్కడున్న కొత్త తరానికి, ఆడపడుచులకి, పెద్దలకి, పిల్లలకి అందరికీ, మనం ముఖ్యంగా మీరందరూ శ్రావణ శుక్రవారాలు చేస్తారు, ఉపవాసాలు చేస్తారు. ఆడపడుచులు, మీరు ఉపవాసం చేసినప్పుడు ఎంత ఆకలి ఉంటుంది మీకు. నెక్స్ట్ మీల్ ఎప్పుడు తినాలి, వచ్చే భోజనం పూజ అయిపోయిన వెంటనే తినాలనుకుంటాం. అలాగా ఒక వ్యక్తి అందరూ పరిహాసం చేసే, వెట్టకారం చేసే వైశ్య కులానికి చెందిన ఒక వీరుడు పొట్టి శ్రీరాములు గారు 56 రోజుల పాటు కడుపు మార్చుకొని అతను బలిదానం మీద ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. అలాంటి మహానుభావుడికి మనం ఏ రోజున కూడా మర్చిపోకూడదు. ఆయనకి ముందుగా నేను సభ ప్రారంభించే ముందు మాటలు అమరజీవితో ప్రారంభం చేద్దాం అనుకున్నాను. కానీ రాజోలు మీరు నిలబడ్డారు కాబట్టి ముందు మీ కృతజ్ఞతలు చెప్పి నాకు ఆయన గుర్తొచ్చారు. తర్వాత అలాంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి, ఆయన అనంతాత్మలో కలిసిపోయిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి మనస్ఫూర్తిగా రాజోలు నడిబొడ్డు నుంచి వారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం. మనందరం నివాళులు అర్పిద్దాం. ఇన్ని రోజులు నేను అన్ని ప్రాంతాలు తిరుగుతుంటే ముఖ్యంగా అందరూ నన్ను అడుగుతుంది విద్య, 3 కీలకమైనవి: విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు. బటన్ నొక్కితే డబ్బులు పడిపోతున్నాయి. 10,000 ఎంతమందికి పడుతున్నాయి? మనందరం ఆలోచించుకోవాల్సింది ఈ నియోజకవర్గంలోనే, ఇక్కడే, ఇది నాకు సరిగ్గా లెక్కలేదు కానీ ఇన్ని వేల మంది ఉన్నాం. దాదాపు ఒక 50,000 మంది ఉంటామని అనుకుంటున్నాను నేను, తక్కువ 50,000 మంది ప్రజలు అందరూ కష్టపడి ఖర్చు పెట్టి ఈ ఆర్థిక వ్యవస్థను నడుపుతాం. మనం అందరం ట్యాక్సులు కడతాం, జిఎస్టీ కడతాం. ఈ జిఎస్టీ డబ్బులన్నీ కలిపి ప్రభుత్వ ఖజానాలోకి వెళ్తాయి, ఒక ఇనపెట్టిలోకి వెళ్తాయి, ప్రభుత్వం నడిపే ఇనపెట్టిలోకి వెళ్తాయి. మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలు కానీ, ముఖ్యమంత్రి కానీ ఆ డబ్బును వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం, మా అందరికీ సవ్యంగా పంచమని. సామాజికంగా వెనకబడ్డ దళిత కులాలకి కొంచెం ఎక్కువ చేయి, దూరంగా అభివృద్ధికి దూరంగా ఉన్న ఎస్టీ కులాలకి ఎక్కువ చేయి. అలా అని చెప్పి మిగతా కులాలని దూరం చేయకు, మమ్మల్ని కూడా చూడు అనేది ఈ నాయకులు మర్చిపోయారు. అందరి దగ్గర డబ్బులు తీసుకొని మీకు అనుకూలంగా ఉండే ఓట్ బ్యాంక్ ఉన్న ప్రజలకే చేస్తామంటే అది ఎంతవరకు రైట్ అనేది మనం అందరం ఆలోచించాం. ఎందుకంటే అందరి చేత నువ్వు డబ్బులు ఖర్చు పెట్టించి 100 మంది దగ్గర మీరు డబ్బులు తీసుకొని ట్యాక్సులు కలెక్ట్ చేసి మేము 40 మందికి మేము పంచి పెడతాం, బట్టలు నొక్కుతాం, డబ్బులు పడిపోతామంటే అది మా అందరి సొత్తు కదా, మా 100 మంది సొత్తు కూడా కదా, మిగతా 60 మంది సొత్తు కూడా. ఒక పార్టీ ఎలా గెలుస్తుంది? మీరు చాలామంది వినే ఉండొచ్చు, ఉప్మా కదా. అంటే ఒక 20% 30% ఆ ఓటు ఎక్కడికి చీలదనుకున్నప్పుడు మిగతా 70% ప్రజలు విడిపోతున్నారు. 70% ప్రజల అనైక్యత, ఒక ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీ వాళ్ళు గెలుస్తూ ఉన్నారు. నేను కోరుకుంటుంది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మానేయండి. ఎవరు కష్టపడతారు ఈ నేల కోసం? ఎవరు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెడతారు? ఎవరు మీకు సరైన విద్యను అందించగలరు? ఎవరు సరైన వైద్యం ఇవ్వగలరు? ఎవరు సక్రమంగా ప్రభుత్వ హాస్పిటల్స్ నడపగలరు? ఎవరు సక్రమంగా ఉపాధి అవకాశాలు కల్పించగలరు? ఇవి ఆలోచించినప్పుడు మనం ఎంత చేసినా కానీ మనం నష్టపోతూ ఉంటాం. నేను ఒకటే కోరుకున్నాను, నా సర్వస్వం, నా ఆఖరి క్షణం వరకు, నేను బతికున్న ఆఖరి క్షణం వరకు నేను ప్రజల కోసమే కష్టపడతాను. ఇందాక దారిలో వస్తూ ఉంటే నేను మహేష్ గారి అభిమానిని, కానీ మీకు మీరంటే నాకు ఇష్టం రాజకీయ పరంగా. అంటే మనందరం, నాతో సహా అందరు హీరోలను ఇష్టపడతాం,
అందరూ బాగుండాలని కోరుకుంటాను. ఉదాహరణకి ఎందుకు హీరోలు అంటే నాకు ఇష్టమో చెప్తాను. ఈ రోజుకి కాదు, ఈరోజు నేను రాజకీయాల్లోకి వచ్చాను కదా అని చెప్పి నేను హీరోల గురించి మాట్లాడట్లా. సినిమాల్లో ఉన్నప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు ఎందుకంటే నేను మహా చేయగలిగితే 2 సినిమాలు చేస్తాను, 1 సినిమా చేస్తాను, మహా ఆడితే కొద్ది రోజులు ఆడుద్ది అంతే. కానీ ప్రతి హీరో వారి డబ్బులు వాళ్ళు సంపాదించుకున్నారంటే జిఎస్టీలు కడతారు, ట్యాక్సులు కడతారు, 500-600 మంది పని కల్పిస్తారు, ఉపాధి కల్పిస్తారు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు, వాళ్ళు పెరుగుతారు, ప్రజల మన ప్రేమాభిమానులు సంపాదిస్తారు. అందుకే నాకు హీరోలు అంటే చాలా గౌరవం ఎప్పుడు కూడా. ఈరోజు రాజకీయాల్లోకి వచ్చారు, ఇలా మాట్లాడితే నాకు ఓట్లు పడతాయి అన్న అది కూడా నాకు లేదు. ఎందుకు చెప్తున్నానంటే నేను ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నేను చేయను. నేను కోరుకుంటుంది ఎక్కడో మనకి ఇంతమంది యువతున్నారు రాజోళ్ళు, ఇంతమంది యువత, అందులో ఆడపిల్లలు కానీ మగవారు కానీ ఉపాధి అవకాశాలు ఎక్కడున్నాయి? మనకి ఎక్కడ ఉపాధి అవకాశాలు ఉన్నాయి? ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంతసేపు మీరు కూర్చొని మీరు గెలిచాం, ఇంకా మాకు పని అయిపోయింది, ఇంక మా పని మేము చూసుకుంటాం, మా వ్యాపారాలు మేము చూసుకుంటామంటే మన ఎల్ఐసి సెంటర్లో ఉన్న ఈ బైపాస్ రోడ్డుకి సరైన రోడ్డు ఎవరు వేస్తారు? ఎవరు మాట్లాడతారు? మనం గెలిపించిన ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు కాబట్టి జనసేన పార్టీ మీద గెలిచాడు, మీరు జనసేన సింబల్ మీద ఆయన గెలిపించారు కాబట్టి మన ఈ సెంటర్ నుంచి మన రాజోల సభ నుంచి సాక్షిగా వైసీపీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం, మీకు 15 రోజులు సమయం ఇస్తున్నాం. మీకు ఈ 15 రోజుల్లో మీరు కనుక రాజోలు బైపాస్ రోడ్డు ఈ ఎల్ఐసిలో ఉన్న ఈ ఎల్ఐసిది ఇది ఇక్కడ కనుక మీరు రోడ్డు వేయకపోతే వైసీపీ నాయకులు చెప్తున్నా, స్థానిక వైసీపీ నాయకులకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రతి ఒక్కరు చెప్తున్నా, మేము శ్రమదానం చేసి నేనే ముందుండి రోడ్డు వేసేస్తాను. గుర్తుపెట్టి మళ్ళీ 15 రోజుల తర్వాత 15 రోజుల తర్వాత మీరు మాతో గొడవ పెట్టుకుని అనొద్దు. ముందే చెప్తున్నా, మీకు 2 వారాల గొప్ప సమయం ఇస్తున్నా. రోడ్డు ఎంత దారుణంగా ఉంది అంటే అసలు గర్భిణీ స్త్రీలు కానీ పెద్దోళ్ళు కానీ వెళ్తే ప్రాణాలు పోయేంత స్థాయిలో అంత దారుణంగా ఉన్నాయి. డబ్బులు ఏం చేస్తున్నారు మీరు? డబ్బులు మీరు వెల్ఫేర్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు అమలు చేయండి, సంతోషించే వాళ్ళం. కనీసం రోడ్లు వేయండి. మీరు రోడ్లు వేయకుండా నేను కూర్చోబెట్టి బటన్ నొక్కాం, ఇవి చేసాం, డబ్బులు పడుతున్నాయంటే కుదరదు. అట్లా సమస్యలు నేను చూసింది మన రాజోల్లో చిన్నపాటి బ్రిడ్జ్, మన సకినేటిపల్లి నుంచి నరసాపురం బ్రిడ్జ్ అనే నా గురించి అయిపోయిందా? బ్రిడ్జ్ వచ్చేసిందా? సకినేటిపల్లి నరసాపురం బ్రిడ్జ్ వచ్చేసింది అనుకున్నారు? 3 ముఖ్యమంత్రులు, 3 శంకుస్థాపనలు, 40 సంవత్సరాల కాలం ఒక బ్రిడ్జ్ లేకపోయారు. ఒక్క బ్రిడ్జ్. మరి ఈ బ్రిడ్జ్ చేయకుండా నువ్వు ఎన్ని పాదయాత్రలు చేస్తే ప్రయోజనం ఏంటి? ఎన్ని బటన్లు నొక్కితే ప్రయోజనం ఏంటి? ఒక చిన్నపాటి వెసులుబాటు, అది సౌకర్యం. అది నది దాటాలంటే ఈ పంట మీద ఎంత డేంజర్లు ఉంటాయి. కనీసం కాలువ గట్లు మీరు సక్రమంగా మీరు వేయలేరే. ఎందుకు మీరు 700 కోట్లు మేము రిలీజ్ చేస్తామని చెప్పి కనీసం 1 కోటితో సరిపెట్టుకున్నారు? ఎందుకు కాలువ గట్లు కూడా కనీసం మీరు చేయలేకపోయారు? ప్రతిసారి గట్టు తెగే కొద్దీ రేపు పొద్దున మన అంతర్వేది కూడా మునిగిపోయే అవకాశాలను సముద్రం కోసేస్తూ ఉంది తీర ప్రాంతాన్ని. ఎందుకు మాట్లాడరు ఇవన్నీ? అంటే ప్రభుత్వం ఈడొచ్చి ఇంటికి వచ్చే స్టిక్కర్లు అందించేస్తున్నారు, అద్భుతాలు జరుగుతున్నాయి. ఇంటికి వచ్చి మీ స్టిక్కర్లు ఎవరికి కావాలా? మీ స్టిక్కర్లు మళ్ళీ ఆ స్టిక్కర్ల కోసం బోళ్ళంత డబ్బు ఖర్చు, అదొక వేస్ట్. ఇది ఉదాహరణకి పి గన్నవరంలోనే మన దారిలో వస్తామంటే ఎవరితో మాట్లాడుతూ ఉంటే
మనకి వరదలు వస్తాయి. ఇక్కడ వరదలకి ఫుడ్ ప్యాకెట్స్ రిలీజ్ చేశారు. ఇది ప్రతి చోట ఉన్న సమస్య. వరదలు రాగానే స్థానికంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ స్థానికంగా ఉన్న హోటల్ వాళ్ళని, చిన్న కాకా హోటల్ వాళ్ళని అందరు కూర్చోబెట్టి ముందు ఫుడ్ ప్యాకెట్స్ ఇచ్చేయండి, మేము తర్వాత డబ్బులు ఇస్తామని. ఒక హోటల్కి 7 లక్షలు, ఇంకొక చిన్నపాటి కాకా హోటల్కి రోజు నెలకి ఒక 25,000 అప్పు తెచ్చుకొని నడిపే చిన్నపాటి కాకా హోటల్కి 10,000 రూపాయలు, ఇంకొక హోటల్ వ్యక్తికి 50,000 రూపాయలు. వీళ్ళకు కూడా చెల్లించలేదు డబ్బులు. తిప్పి కొడితే 7,60,000 రూపాయలు. ఈయన బటన్ నొక్కేసి మేము కేంద్రం నుంచి 10,000 కోట్లు పట్టుకొచ్చాం, వీళ్ళు ఇచ్చాం, బటన్ నొక్కాం, డబ్బులు పడతా ఉంటే ఇక్కడ ఏ అన్నార్థులకైతే వరద బాధితులకైతే అండగా నిలబడ్డారో వాళ్ళకి 7,60,000 రూపాయలు ఇవ్వలేకపోయాడు. ఏదైనా మాట్లాడుతాం, ధర్నా చేస్తామంటే స్థానిక ఎమ్మెల్యే చేత మిమ్మల్ని కేసులు పెడతామని బెదిరిస్తూ ఉన్నారు. అంటే ఏది మాట్లాడు, ఒక సోషల్ మీడియా పోస్ట్ పెట్టు, బెదిరిస్తారు. ఒక ప్రశ్నించు, మా రోడ్లు ఎందుకు బాగలేవు, బెదిరిస్తారు. మొన్న అమలాపురం నుంచి మన ఈ దిండి రిసార్ట్కి వెళ్తే దారిలో రోడ్డు మీద 4 క్రిమినల్స్ నా మీద దాడి చేయడానికి రాళ్ళు పట్టుకొచ్చారు. వాళ్ళలో మన సెక్యూరిటీ వాళ్ళ మీద దాడి చేయబోతుంటే నా కళ్ళెదురుగానే ఒక సెక్యూరిటీ వాడు రాబోదు, మా సెక్యూరిటీ వచ్చి ఆపాడు. తర్వాత పోలీసులు పట్టుకెళ్ళారు అనుకోండి. నేను వైసీపీ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను, ఇది గోదావరి జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు. మీరు ఇక్కడ క్రిమినాలిటీ తీసుకురాకండి. క్రిమినల్ని, ఈ చైన్ గ్యాంగుల్ని, ఈ రౌడీ గ్యాంగ్స్ని మీరు పులివెందల ఇడుపులపాయలో పెట్టుకోండి. దయచేసి ఇక్కడికి తీసుకురావద్దు. ఏ మూలకెళ్ళు, ఇక్కడ మన రాజోలు కోనసీమలో క్రాప్ హాలిడే అంటే రైతుకి మద్దతు ధర లేకుండా మేము వేయలేం పంటలంటే ప్రతి బస్తాకి ఇక్కడ గిట్టుబాటు ధర, లాభసాటి ధర పక్కన పెట్టు, గిట్టుబాటు ధర నష్టంతో 400 నష్టంతో రైతు ఏడుస్తూ ఉంటే ఒక వ్యక్తి, ఒక కుటుంబం, ద్వారంపూడి కుటుంబం కాకినాడలో కూర్చొని బస్తాకి 100 రూపాయలు సంపాదిస్తున్నారు. బస్తాకి కూర్చొని, ఇవి మిగతాయి కాకుండా. ఏదైనా మాట్లాడితే వాళ్ళు కూర్చోబెట్టి మేము నువ్వు ఎలా తిరుగుతావో చూస్తాం, అవి ఇవి మాట్లాడుతుంటే అలాంటి క్రిమినల్ గ్యాంగ్స్ అందరికీ చెప్తున్నాను, బాబు నేను పవన్ కళ్యాణ్, నా పేరు నాది జనసేన, గుర్తుపెట్టుకో. అలాగే క్రిమినల్స్ ఎవరన్నా వైసీపీ ప్రోత్సాహంతో దాడి చేద్దామని చూస్తే నేను గుర్తుపెట్టుకోండి, నేను విప్లవకారుణ్ణి, రౌడీలకి భయపడే వ్యక్తిని కాదు, రౌడీలకు భయపడే వ్యక్తులను కాదు, క్రిమినల్స్కి భయపడే వ్యక్తిని అసలైతే కాదు, ఫ్యాక్షనిస్టులకు భయపడే వ్యక్తిని అంతకంటే కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా, నాకు ఆయన మీద ద్వేషం కాదు, మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. వైసీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నాను, వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాను, నాకు మీ వైసీపీని నడిపిస్తున్న నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే నాకు వ్యక్తిగతంగా ద్వేషం లేదు. కానీ ముఖ్యమంత్రి అయ్యాక నేను సర్వాధికారిని, మీరందరూ నా బానిసలంటే నీ బాంఛన్ ద్వారా కాల్ముక్త అనే వ్యక్తులం కాదు. బాగా పరిపాలించు, ప్రజల మన్నన పొందు, ఇంకోసారి గెలువు, మాకు అభ్యంతరం లేదు. కానీ ఎవడు పోటీ చేయకూడదు, ఎంపీటీసీలకి ఎవడు చేయకూడదు అని బెదిరిస్తే మటుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, మీరు ఇప్పుడు దాకా రాజకీయ నాయకులను చూశారు, కానీ విప్లవ పందాతో ఉన్న రాజకీయ నాయకుని మీరు చూడలేదు, ఇప్పుడు చూస్తున్నారు. మన అంతర్వేదిలో రథం కాలిపోతే ఒక పిచ్చోడు చేశాడంట. కొప్పనాతి కృష్ణమ్మ గారని అగ్నికుల క్షత్రియులకు చెందిన పెద్దలు 1800లో
దాదాపు 1800 ఎకరాలు ఆయన లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ఇచ్చారు. ఆయన అంత గొప్ప ఆయన. ఆ రథం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా పెద్దదైంది, చాలా ప్రశస్తమైనది. అలాంటి రథాన్ని క్రిమినల్స్ కాల్ చేశారు. పోలీసుతో ఏం చేయాలి? ఇన్వెస్టిగేషన్ పెట్టాలి, పట్టుకోవాలి. ఇట్లాంటి సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి 219 సంఘటనలు జరిగితే దేవాలయాల మీద ఈ ప్రభుత్వంకి చీమ కొట్టినట్టయినా లేదు. ఎవరో పిచ్చోడండి తేనె పట్టుని కొడతా కాల్ చేశాడంట. ఆ పట్టిన పిచ్చోడు వైజాగ్ హాస్పిటల్ ఎక్కడో జాయిన్ చేస్తే రోడ్డు యాక్సిడెంట్లో చచ్చిపోయాడంట. అంటే అలాగే ఎవరైనా సరే క్రిమినల్స్ని వీళ్ళు పట్టుకోరు. 15 ఏళ్ల అమర్నాథ్ని, 25 ఏళ్ల వెంకటేశ్వరు, రెడ్డిపాలు చెందిన వెంకటేశ్వరు 25 ఏళ్ల కుర్రాడు వాళ్ళ అక్కని ఏడిపిస్తూ ఉంటే 15 ఏళ్ల అమర్నాథ్ ఎదురొస్తే చెరుకు తోటలు తీసుకెళ్ళి ఇంకో 3-4 స్నేహితులతోటి పెట్రోల్ పోసేసి కాల్ చేశారు అబ్బాయిని. తన అక్కని రక్షించుకోవడానికి, తన 17 ఏళ్ల అక్కని రక్షించుకోవడానికి 15 ఏళ్ల కుర్రోడు వెళ్తే ఈ వెంకటేశ్వర కావాలనే కులం పేరు చెప్పట్లేదు. ఎందుకంటే ఆ కులం మీద ఇష్యూ కాదు, ఇక్కడ వ్యక్తుల మీదే. మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకు ఎక్కడి నుంచి వెంకటేశ్వరరావుకి ధైర్యం వచ్చింది. నువ్వు ఈ వైసీపీ ప్రభుత్వం రథాలు తగలబెట్టేసిన వాళ్ళ దగ్గర నుంచి నువ్వు వెనకేసుకొస్తూ, విగ్రహాలు ధ్వంసం చేసిన వాళ్ళ దగ్గర నుంచి వెనకేసుకొస్తూ, ఎవరిని పట్టుకోకుండా అందరినీ వదిలేస్తే ఆడపిల్లలు నేర్పించిన వాళ్ళని మీరు శిక్షించరు. అమ్మాయి అత్యాచారానికి గురైతే లేడీ మినిస్టర్స్, వైసీపీ మహిళా నాయకులు ఒక్కొక్కరు తల్లి పెంపకం బాగలేదని మాట్లాడతారు. మరి ఇలా వెనకేసుకొస్తే క్రిమినల్స్ అడ్డగోలుగా ఆడబిడ్డల్ని, మాన ప్రాణాలను నిజంగా ఉంచుతారా? చంపేరా? నేను అందుకనే రూల్ ఆఫ్ లా మాట్లాడతాను. చట్టం బలంగా పనిచేయకపోతే, రక్షణ చట్టాలు బలంగా పనిచేయకపోతే, తప్పు చేసిన వాడిని శిక్షించకపోతే సర్వనాశనం అయిపోద్ది నేల. ఈ రోజున నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, జనసేనకి మీరు రాజోలు ఈరోజు ఎలా అండగా నిలబడ్డారో నిలబడండి. వచ్చే ఎన్నికల్లో ఒక్కళ్ళు ఆడబిడ్డ మీద ఏ మాత్రం దృష్టి పెట్టి మీ మీద చేయి పడితే కాళ్ళు కీళ్ళు ఎరగొట్టి అలాంటి బలమైన చట్టాలను పట్టుకొస్తాం. నా దృష్టికి చాలా సమస్యలు వచ్చినాయి. ముఖ్యంగా గల్ఫ్ నుంచి, మన రాజోల నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు. గల్ఫ్ దేశాలకు వెళ్ళే వ్యక్తులకి అక్కడ చిక్కుకుపోయి, అక్కడ అరబ్ కుటుంబీకుల దగ్గర ఉద్యోగాలకు వెళ్ళి, చిన్నపాటి ఉద్యోగాలకు కానీ, ముఖ్యంగా ఎస్సీ సామాజిక వర్గం నుంచి మిగతా సామాజిక వర్గం నుంచి ఎక్కువ వెళ్తూ ఉంటారు. వాళ్ళ బాధ నా దృష్టికి వచ్చింది. అక్కడ గల్ఫ్లో మీరు చిక్కుకుపోయి బయటికి రాలేకపోతున్నాం, జీతాలు ఇవ్వట్లేదు అంటే దీనికి ప్రభుత్వం ఒక శాఖ ఉంది, దానికి అనుసంధానం చేయగలిగేది, దాన్ని యాక్టివేట్ చేయాలి. జనసేన కనుక మీరు అండగా నిలబడితే ఈరోజు నేను మాట్లాడకుండా ఉండను. కానీ మీరు మమ్మల్ని ఇంకోసారి అధికారంలో తీసుకురాగలిగితే, ఇంకోసారి గెలిపిస్తే నేను బలంగా అసెంబ్లీలో గళం వినిపించగలను. గల్ఫ్లో ఎవరైతే చిక్కుకుపోయారో, ఉద్యోగాలు కానీ ఉపాధి అవకాశాలు చిక్కుకుపోతే వారందరికీ రక్షణగా జనసేన నిలబడుతుందని మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే కులాలని విడదీస్తూ ఉన్నారు వీళ్ళందరూ. ప్రతి కులాన్ని విడగొడుతూ బీసీ కార్పొరేషన్లు అని చెప్పి కార్పొరేషన్లకి నిధులు ఉండవు, ఆశలు పెట్టారు. కుల సంఘాల నాయకులకి పోస్టులు ఇచ్చారు, కానీ కొంతమందికి అది కూడా ఇవ్వలేదు. సరైన కార్లు కూడా లేవు, వాళ్ళకి భవనాలు లేవు, నిధులు లేవు. అందరికీ ఒక పొలిటికల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు. అందుకనే నా దగ్గరికి ఈ రోజున యాదవ సమాజం, మా కార్పొరేషన్ లేదు, 40 సంవత్సరాలు పైబడ్డ మాకు ఆల్మోస్ట్ 4-5 నెలలు మాకు వర్షాకాలం ఆఫ్ సీజన్, మాకు ఏదైనా డబ్బులు ఇప్పించండి అనేది మాట్లాడితే ఆ యాదవ సమాజానికి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీకు నేను అండగా నిలబడతామని చెప్తున్నాను.
నేను రానున్న రోజుల్లో ఇక్కడే తిరుగుతాను, ప్రతి మండలం తిరుగుతాను, ప్రతి సమస్యను తెలుసుకుంటాను, ప్రతి సమస్యను అడ్రస్ చేస్తాం. కీలకమైంది అభివృద్ధి జరగాలంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. జనసేన ప్రయారిటీ మొట్టమొదటిది లా అండ్ ఆర్డర్. లా అండ్ ఆర్డర్ తర్వాత రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన రోడ్లు, వంతెనలు, రహదారులు సరిగ్గా ఉన్నాయా, ఆ తర్వాత విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, వీటి మీద నా దృష్టి ఉంది. ఇవి చేయడానికి మనలో మనందరం కొట్టుకుంటా ఉంటే, కులాల పరంగా కొట్టుకుంటే అందరం సర్వనాశనం అయిపోతాం. కరోనా వస్తే అది ఎవరిని ఉపేక్షించాల, అందరినీ చంపేసింది, కులాలకి మతాలకి అతీతంగా. అందుకని నా విన్నపం, మీరందరూ ఇక్కడ అంతమంది ఆడపడుచులు, యువత మీరందరూ ఉన్నారు, మీరు ఒకసారి చాలా దృష్టితో ఆలోచించండి, చాలా శ్రద్ధగా మీరు ఇంటికి వెళ్ళి ఆలోచించండి. నా ఈ ఒక్కరోజుతో మీరు మాటలు నమ్మొద్దు, మీరు ఆలోచించండి. ఉదాహరణకి ఎందుకు గోదావరి జిల్లాలో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ ఎందుకు కులాల మధ్య ఘర్షణలు ఉంటాయి? ఆ ఘర్షణలు నివారిస్తే తప్ప మనకి అభివృద్ధి జరగదు. మనకి ఉదాహరణకి ఎమ్మెల్సీ అనంతబాబు అని ఒక వ్యక్తి ఉన్నారు, అందరూ కొంచెం జాగ్రత్తగా విన్నారు. ఎమ్మెల్సీ అనంతబాబు అని ఒక వ్యక్తి ఉన్నారు. కులం, సామాజిక వర్గం పక్కన పెడదాం. అతను తన కార్ డ్రైవర్ని కొన్ని కారణాల వల్ల చంపేసి ఇంటికి వచ్చి డోర్ డెలివరీ చేశాడు. కాకినాడలోనూ ఏదో మన రాజమండ్రిలో డోర్ డెలివరీ చేస్తే కులాలు అతను ఏ కులం మర్చిపోండి ఒక నిమిషం. పోలీస్ వ్యవస్థ ఏం చేసి ఉండాల్సింది? ఎమ్మెల్సీని అరెస్ట్ చేయాలి, కోర్టులో పెట్టాలి, అది ఒక లీగల్ ప్రొసీడింగ్ జరగాలి, అతను తగ్గ శిక్ష పడాలి. అతను అనుకోకుండా చంపాడా, కావాలని చంపాడా, అది లెట్ కోర్ట్స్ డిసైడ్ దట్ పార్ట్. ఇలా కాకుండా చంపిన వ్యక్తి ఏం చేశాడు? వైసీ కాకినాడలో ఉన్న ఒక క్రిమినల్ సిండికేట్ నడిపే ద్వారంపూడి దగ్గరికి వెళ్ళాడే, నేను ఇలా చంపేశాను, మీరు ఇలా చేయండి. ఇది చూడటానికి రాజకీయాలు అలవాటు లేని వాళ్ళకి ఏదో గొడవలే, మనకెందుకు లేనుకుంటాం. కానీ సమాజం ఎక్కడ విచ్ఛిన్నం అయిపోతుందంటే, చంపిన ఎమ్మెల్సీ, ఆ వ్యక్తిని చంపేసిన ఎమ్మెల్సీనేమో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, చనిపోయిన వ్యక్తి ఏమో దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, వీళ్ళకి మద్దతు పలికిన వ్యక్తి రెడ్డి సామాజిక చెందిన వ్యక్తి. ఆ రెడ్డి సమాజానికి చెందిన ద్వారంపూడి గారికి మద్దతు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. మనం ఒకసారి కులాలు పక్కన పెడదాం, వీటన్నిటిలో కులాలు పక్కన పెడదాం. ఈ పక్కన పెట్టి మనం చూద్దాం. నేను దళితుడిని అయితే నేనేమనుకుంటాను, ఎక్కడో రాజమండ్రిలోనో కాకినాడలోనో ఒకరిని చంపారు, ఆ చంపిన వ్యక్తి నా సామాజిక వర్గమే. ఇది నేను దళితుడిని, నన్ను చనిపోయిన వ్యక్తి నా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అక్కడున్న ఎవరు శిక్ష పడకపోతే నా కోపం ఎక్కడొస్తుందంటే, నా కోపం దళితుడిని అయితే నేను, నా పక్కనున్న 10 మంది కాపుల మీద కోపం వస్తాయి, మీ కాపులే చంపారంట, లేదంటే మీ రెడ్లు మా దళితుడిని చంపితే మీ రెడ్లు మద్దతు ఇచ్చారంట. ఇది ఎవరు మాట్లాడరు బయటికి, కానీ సమాజంలో ఈ కోపం పేరుకుపోతూ ఉంటుంది. నా భయం ఏంటంటే, ఇలా పేరుకుపోయి కులాల మధ్య గొడవలు వచ్చేస్తూ ఉన్నాయి. నేనేమంటానంటే, ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన తప్పు కాపు సామాజిక వర్గానికి సంబంధం లేదు. అది ఒక వ్యక్తి చేసిన తప్పు. అది వ్యక్తి చేసిన తప్పుకి వ్యక్తికి శిక్ష పడాలి. ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధం లేదు, కాపు సామాజిక వర్గానికి సంబంధం లేదు. వ్యక్తులు చేసిన తప్పులు మనం బలంగా మాట్లాడకపోతే కులాలకు అంటుకుపోతాయి. నేను పరివర్తనని మొత్తుకుంటుంది ఇదే. వ్యక్తులు చేసిన తప్పు కులాలకి అంటగట్టబడుతున్నాయి, అలా అంటగట్టకండి. దళిత సమాజానికి కూడా చెప్తున్నాను, వ్యక్తులు చేసిన తప్పు, అనంతబాబు తప్పు చేస్తే అందరూ అనంతబాబుని ఖచ్చితంగా శిక్ష పడాలి. ఆ విషయంలో దళిత సమాజానికి నా సంపూర్ణమైన మద్దతు నేను ప్రకటిస్తున్నాను మీకు. ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే, పవన్ కళ్యాణ్ చేసినా తప్పు చేస్తే తప్పే. అది ధర్మం చాలా బలీయమైనది, దానికి తన మన అనే విచక్షణ ఉండదు. నువ్వు అధర్మం చేసావా, శిక్షించబడాలి, అంతే లెక్క. అలాగే ఒక వ్యక్తి
ద్వారంపూడి అనే వ్యక్తి మీకు తెలియకపోవచ్చు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాని శాసిస్తున్నాడు ఆయన. ఒక కుటుంబం, ఆ కుటుంబంలోనే మొత్తం రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షుడు, ఆ మిల్లులోనే ఈ సివిల్ సప్లైస్ మినిస్ట్రీ, ఎమ్మెల్సీ, రైస్ మిల్లులు, అక్కడే మళ్ళీ కూర్చొని ఎక్స్పోర్ట్స్, ఇవన్నీ కాకుండా మళ్ళీ క్రైమ్ సిండికేట్ ఒకటి. ఏ మూల అన్యాయం జరిగినా, ఒక తప్పు, ఒక హత్య జరిగినా, ఏం జరిగినా దాని మూలాలు కాకినాడ క్రైమ్ సిండికేట్ ద్వారంపూడి దగ్గరికి కనెక్ట్ అవుతున్నాయి అన్న. దారి పొడుగునా మాట్లాడుతూ ఉంటే యూత్ చెప్తా ఉన్నారు, అన్న రాజోలు చాలా గొప్పగా అభివృద్ధి అయింది అన్న. అవునా అన్నాను. అదే అన్న గంజాయిలో అభివృద్ధిగా ఉందన్న, ఇంక దేంట్లో లేదు. సకినేటిపల్లి నర్సపూర్ బ్రిడ్జి కంటే అన్న అది ఎప్పుడు జరుగుతుంది, కానీ ఈరోజు గంజాయి చాలా బాగా డెవలప్ అయిందన్న మాకు. అంటే మీకు అర్థమవుతుంది కదా, యువతని మీరు ప్రశ్నించకుండా మీకు గంజాయి సప్లై చేస్తే మీరు ఉపాధి అవకాశాల గురించి అడగరు, ఉద్యోగాల గురించి అడగరు, వైద్యం గురించి అడగరు, విద్య గురించి అడగరు. ఇది చాలా పగడ్బందీగా జరుగుతున్నది. ఈ ముఖ్యమంత్రికి నాకేం తెలియదు అనుకుంటాడు ఈయన. నేను వీళ్ళ మీద చెప్పాలని నాకు స్వయాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, నేను అపాయింట్మెంట్ అడిగితే ఇచ్చే స్థాయిలో ఉంటాను నేను. ఈ దేశ ప్రధానమంత్రి, ఈ దేశ హోంమంత్రి, మీ అందరి తరపున, నా సరదాకి నేను అడగను, మీ అందరి తరపున నాకు ఒక అపాయింట్మెంట్ కావాలి, సమస్యలు ఉన్నాయి విన్నవించుకోవాలంటే నాకు అపాయింట్మెంట్ ఇస్తారు. మొన్న ప్రధానమంత్రి గారు పిలిచారు నన్ను వైజాగ్ పిలిస్తే నా నోటి దాకా వచ్చినాయి. ఈ వైసీపీ దౌర్జన్యాలు చెప్పాలని చెప్పి నాకు నోటి చివరి దాకా వచ్చింది. ప్రధానమంత్రి గారు చెప్పాలనిపించింది, పవన్ ఏమేం జరుగుతున్నాయి అంటే, మిగతా ఏవేవో మాట్లాడాను కానీ నాకు కంప్లైంట్ చేయడం చిరాకు నాకు. అరే నేను ఒక జనసేన పార్టీకి నాయకుడిని, నా నేలకి నేను నాయకుడిని, నా నేలకి నేను బాధ్యత తీసుకున్నా. నాకు ప్రధానమంత్రి గారిని అడగటం చిన్నతనంగా అనిపించింది. నా గొడవలుంటే నేను తెలుసుకుంటాను నా నేలలో. ప్రధానమంత్రి గారి మద్దతు తీసుకోకూడదు అనిపించింది నాకు ఆ రోజున. చాలాసార్లు జాతీయ స్థాయి నాయకులు అడుగుతారు, మీకేమైనా ఉన్నాయా చెప్పుకోండి అంటే, ఒకే ఒకసారి ఢిల్లీలో మీ సినిమాలు ఆపేశారంట కదా, ఇబ్బంది పెట్టారు కదా అంటే నేను ఒకటే చెప్పాను, అవును సార్, ఇది నేను పాలిటిక్స్లోకి వచ్చాక ప్రజల కోసం పోరాటం చేస్తున్నప్పుడు నేను కొంత నష్టం తీసుకోవాలి తప్పదు అంటే. వాళ్ళు చూచాయిగా వాళ్ళు అడిగింది ఏంటంటే, చాలామంది వచ్చారు, మీరు కూడా ఒక మాట చెప్పుండొచ్చు కదా మాకు అని అంటే, నా యుద్ధం నేను చేసుకుంటాను సార్, ఇక నా యుద్ధం నేను చేసుకుంటాను, నా నేల, నా యుద్ధం నేను చేస్తాను అంటే. మన దేశం గొప్పతనం చెప్పడానికి అంతర్వేది రథం కాలిపోతే, అలాగే మన రామతీర్థాలో శ్రీరామచంద్రమూర్తి తలకాయ విగ్రహం తలను నరికేస్తే ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటే, నేను నిరసన ప్రకటిద్దాం 6 గంటలకి అంటే, ఈ దేశం తాలూకు ఎంత గొప్పతనం అంటే, ముస్లిం సమాజం, చిలకలూరిపేటలో ముస్లిం సమాజం కూడా మద్దతుగా వాళ్ళు కూర్చొని సంఘీభావంగా మద్దతు తెలిపారు ఆ రోజున. అలాంటి ముస్లిం సమాజం రాజోల్లో 4000 మంది ఉన్నారు ఈ రోజున. ఆ ముస్లిం సమాజానికి నేను మీకు మాటిస్తున్నాను, మీ ఉర్దూ మీడియంని మీరు చదువుకునేలాగా మీ మాతృభాషలో తీసుకొచ్చే బాధ్యత జనసేన తీసుకుంటుంది. అలాగే మీ షాదీఖానాలు కానీ, అలాగే మీ బరియల్ గ్రౌండ్స్కి సంబంధించి, మీ కబ్రిస్తాన్కి సంబంధించింది కూడా నేను మీకు అండగా నిలబడతాను. వైవి సుబ్బారెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్ గురించి మాట్లాడినవరా నన్ను. తిరుపతి శ్రీవాణి ట్రస్ట్ గురించి అక్రమాలు లేవు, ఏమి లేవని అంటూ ఉన్నారు ఆయన. వైట్ పేపర్ ఏదో రిలీజ్, శ్వేతపత్రం ఎలా పారదర్శక చూపించడానికి. వైవి సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నా, నాకు మీ ప్రభుత్వం మీద చిత్తశుద్ధి లేదు. ఈ రాష్ట్రంలో 2 లక్షల మంది అర్చక సమాజం ఉన్నారు. వారికి జీవితాలు చాలా కష్టంగా ఉన్నాయి. అర్చక సమాజంది 2 లక్షల మంది పురోహితులు ఉన్నారు. దేవాదాయ శాఖ డబ్బులన్నీ
హిందూ భక్తులందరూ డబ్బులు దేవాదాయ శాఖకేస్తే ఎవరైతే కష్టపడుతున్నారో ఈ అర్చక సమాజం వారికి ఎంతైనా దాని మీద మీరు కొంత డబ్బు ఇవ్వండి. హిందువుల నుంచి వచ్చిన డబ్బుని దేవస్థానం శాఖ వాళ్ళు మీరు దయచేసి వారికి అర్చక సమాజానికి అండగా నిలబడండి. ఇలా కాకుండా మేము ఎక్కడో పక్క రాష్ట్రాల్లో అభివృద్ధి చేసాం, ఇక్కడ గుళ్ళు నిర్మించామంటే వైవి సుబ్బారెడ్డి గారు, నేను మీ మాట నమ్మట్లేదు. మీరు ఎట్లాగా పోతారు, 2024 మీ ప్రభుత్వం రావట్లేదు, అది మీరు గ్యారంటీ తీసుకోండి. మీరు సై అంటే నేను సై. మీరు గోదావరి జిల్లాలో వైవి సుబ్బారెడ్డి గారు, మీరు ఒక్క సీటు వైసీపీ గెలవకుండా బాధ్యత నాదని నేను చూసుకుంటాను. ఇబ్బందిగా ఉంటుంది వినండి. ఎందుకంటే మీకు గోదావరి జిల్లాల నుంచి మీకు రాకూడదండి ఒక సీట్. ఇది నా కర్తవ్యం, ఇది నా ధర్మం కూడా. ఎందుకో చెప్తా. మీరు కులాల మధ్య చిచ్చు పెట్టారు, ఉపాధి అవకాశాలు ఇవ్వలేదు, రైతుకి మద్దతు ధర ఇవ్వలేదు, వైద్యం విద్య దూరం అయిపోయినాయి, రాజోలు ఇంతమంది టెక్నికల్ ఎడ్యుకేషన్ లేదు, ఇక్కడ ఉపాధి అవకాశాలు లేవు, 40 సంవత్సరాల నుంచి ఉన్న ఒక బ్రిడ్జి నిర్మించలేకపోయారు, కోనసీమ నర్సాపూర్ రైల్వే లైన్ గురించి ₹1,00,00,000 కంటే ఎక్కువ రిలీజ్ చేయలేకపోయారు. ఏ విధంగానూ మీరు గోదావరి జిల్లాలతోటి రాజోలతో సహా మీరు ఆడుకోవడం తప్ప, మీరు వచ్చి ఇక్కడి నుంచి ఇసుకను దోచేయడం తప్ప, ఇసుక ఎంత గుట్టబోసారంటే ఆ ఇల్లంత గుట్టబోసారు, కొండ అంత ఉంది, దారిలో వస్తూ ఉంటే కనిపించింది. ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఆయనంటూ జగన్ గారికి పాపం 10 సంవత్సరాలు రోడ్డు మీద నడుస్తున్నప్పుడు ఆయన మద్దతు తెలిపారంట. సంతోషం, మీ పార్టీ మీ నాయకులు డబ్బులు ఖర్చు పెట్టి మాకేం ఇబ్బంది లేదు. మా ఇసుకని ఎందుకయ్యా దోచేస్తారు? మా గోదావరి తీరంలో ఉన్న ఇసుకని దోచేసి మీరు కట్టబెడతారా? మీరు 2 కంపెనీలుగా 3 వ్యక్తులుగా మీరు ఇచ్చేది, మళ్ళీ ఆ డబ్బులు మీరు సంపాదించుకుని మళ్ళీ మా మీద పెడతారా? చదువుకున్న ప్రతి యువత, మహిళ, ఆడపడుచు మీరు గుర్తించండి ఒకసారి. నేను ఈరోజు ఒకటే మాట్లాడుతున్నాను, నేనేం చేయగలను, నేనేం చేయలేదు. ఒక నిమిషం, వైవి సుబ్బారెడ్డి గారు చెప్తున్నా, నా ప్రభుత్వం మీరు మారిపోగానే వచ్చే కొత్త ప్రభుత్వంతో, మా ప్రభుత్వంతో మీరు ఏవేవి అన్యాయాలు చేశారో శ్రీవాణి ట్రస్ట్లో అవకతవకల మీద మేము విచారణ జరిపిస్తాం. పోలీస్ అధికారులు, టీటీడీ అధికారులు, హిందూ ధర్మాన్ని నిలబెట్టే వ్యక్తులు అందరితో కలిపి ఒక కమిటీ వేసి మీకు శిక్ష పడేలా చేస్తాం. వైవి సుబ్బారెడ్డి గారు, మీరు తప్పులు చేశారు, మీరు లీగల్గా, ఎందుకంటే మీరు లీగల్గా చాలా గొప్పవాళ్ళు. వైవి సుబ్బారెడ్డి గారు, మీ కుటుంబీకులు అందరూ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపేసి ఆయన గుండెపోటని చెప్పారు, గొడ్డలతో నరికేసి గుండెపోటని చెప్పారు. మీరు ఈ రోజున మీరు శ్వేతపత్రం అని చెప్పి ఒక వైట్ పేపర్ చూపిస్తే మేము నమ్మమండి. అలా నమ్మం మేము. వైఎస్ వివేకానంద రెడ్డి గారు మీ సొంత బంధువుల్ని చంపుకొని మీరు మాకేం తెలియదండి, మేము అమాయకులు, మీ నోట్లు వేలు పెట్టుకుంటాం, మేము నమ్మం. ఈ ప్రభుత్వాన్ని మేము నమ్మం, ఈ ప్రభుత్వ నడిపే పెద్దలు మేము నమ్మం. మీరందరూ ఫ్యాక్షనిస్టులు కదా, వైఎస్ వివేకానంద రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారు, మీరందరూ ఫ్యాక్షనిస్టులు కదా. మీకు అడ్డం ఉన్న ద్వారంపూడి గారు ఒక రౌడీ గ్యాంగ్, క్రిమినల్ గ్యాంగ్ కదా. నేను ఈరోజు రాజోళ్ళని ఛాలెంజ్ విసురుతున్నానండి, ఛాలెంజ్ విసురుతున్నా. మా జనసేన ఎదుగుదలని మీరు ఎలా అడ్డుకుంటారో చూసుకుందాం రండి. మీ ఇసుక దోపిడీని, మీ దౌర్జన్యాల్ని నేను ఎదుర్కోకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు. మీరు దేవాలయాల్ని కాల్చేసిన అపవిత్రం చేసిన వ్యక్తుల్ని వెనకేసుకొస్తారు. మీరు ఒక పాము ఏం చేస్తే ముందన్నిటినీ మింగేస్తుంది, ఒక కొండ చిలువో ఎనకొండ. దాని తర్వాత ఏం చేస్తుంది, దాని ఆకలికి సొంత గుడ్లను కూడా తినేస్తుంది. మన వాడనుకొని చెప్పి అందరూ ఓట్లు వేస్తే సొంత చిన్నాయిని చంపేసింది ఆ ఎనకొండ. వైఎస్ జగన్ అనే అనకొండ
సొంత చిన్నాయన్ని కూడా మింగేసింది. మా వాడు, నేను దళితులకి మేనమామ అని చెప్పిన వ్యక్తి 23 నుంచి 24 దళిత పథకాలు తీసేశాడు. 100 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి, అది సంతోషం, అది ఆనందిస్తాం. కానీ విదేశీ దళిత విద్యార్థులకి వెళ్ళే విదేశీ విద్యా పథకానికి మీ పేరు పెట్టుకున్నాం. అంబేద్కర్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు వైఎస్ జగన్ గారు, గుర్తుపెట్టుకోండి. మీ టీవీలు ఇటు ఉన్నాయి కాబట్టి ఇటే చూసి చెప్తున్నాను. వైసీపీ నాయకులు చూస్తుంటారని తెలుసు, మీకే డైరెక్ట్గా మీ ఇళ్లలోకి వచ్చి మీ ఇంటి ముందు చెప్తున్నాను. నాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ లేదు, వై కేటగిరీ సెక్యూరిటీ లేదు, పర్సనల్ గవర్నమెంట్ ఇచ్చిన గన్మెన్ లేరు. నాకున్న ఒకే ఒక రక్షణ వారాహి. నా అన్నదమ్ములు, నా ఆడపడుచులు, నా అక్క చెల్లెళ్ళు, మా జన సైనికులు, మా వీర మహిళలు. మీరు ఈ రాష్ట్రాన్ని పిండి చేసేస్తున్నారు, దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఎవడు మాట్లాడకూడదు. మీరు ఈ నేలలో ఎలా నిలబడతారో నేను చూస్తాను. అలాగే వైసీపీకి అండగా ఉండి క్రిమినల్స్ని రకరకాల ప్రాంతాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. క్రిమినల్స్ అందరికీ రాజోల సభ నుంచి వైసీపీ క్రిమినల్స్ ప్రత్యేకించి మిమ్మల్ని నేను హెచ్చరిస్తున్నా. నా ఒంటి మీద చిన్న చెయ్య పడ్డా, ఒక్క రాయి పడ్డా, మా జన సైనికుల మీద ఒక చెయ్య పడ్డా, మా నాయకుల్ని ఒక మాట అన్నా, మా ఆడబిడ్డల మీద, మా ఆడపడుచుని ఒక్క మాట అన్నా, మీకు రాజోలు సభాముఖంగా హెచ్చరిస్తున్నాను. క్రిమినల్స్, బ్లేడు బ్యాచ్లు, చిన్న కత్తి బ్యాచ్లు, గుండాలు, బాంబులు వేసేవాళ్ళు, తపంచాలు పట్టుకునేవాళ్ళు, మీ అందరికీ చెప్తున్నాను, తన్ని తగలేస్తాను ఒక్కొక్కరిని, గుర్తుపెట్టుకోండి. మా ప్రభుత్వం వచ్చిన రోజున ఒక్కొక్కరిని ఇళ్లలోంచి లాక్కొచ్చి కొడతాం, గుర్తుపెట్టుకోండి. మాతో గొడవ పెట్టుకోవాలి అంటే 25 సంవత్సరాల యుద్ధానికి సిద్ధమై గొడవ పెట్టుకో. నాకు నేను ఎందుకు గొడవ పెట్టుకున్న పిచ్చి సరదా కాదు నాకు. అభివృద్ధి లేదు, హాస్పిటల్స్ లేవు, ప్రైమరీ హెల్త్ కేర్ నాశనం అయిపోయింది, రైతుకి గిట్టుబాటు ధర లేదు, కొబ్బరి బొండం రైతుకి నష్టాలు కూరుకుపోయాడు. వీళ్ళందరికీ గుర్తుపెట్టుకుని చెప్తున్నాను. అందుకని చెప్తున్నాను, మీరు ఇవన్నీ ఇసుకను దోచేస్తున్నారు. 5 అంతస్తులు 4 అంతస్తులు ఎత్తులో ఇసుకని తెచ్చేసి తోడేస్తున్నారు. అమాయకమైన బిడ్డలు ఆ గుంతల్లో పడి చచ్చిపోతున్నారు, ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. అందుకని వైసీపీకి మీరందరూ నన్ను ఎలాగ తిడతారు, సాయంత్రం నుంచో రేపటి నుంచో నాకు ఓకే. నేను యుద్ధంలో దిగడానికి చాలా ఆలోచిస్తాను, దిగాలా వద్దా. ఒకసారి దిగాక వైసీపీ గుండాలకు చెప్తున్నాను, మీరు నాయకులు కూడా గుండాలా ప్రవర్తిస్తున్నారు. మీరో నేను ఒకళ్ళే మిగులుదాం, ఇంకెవరో మీరో నేను ఒకళ్ళే. వాళ్ళని తిట్టేశాం, అదే చెప్పా, ఎంజాయ్, అదే అభివృద్ధి. ఓకే, వాళ్ళు చేశారు, ఎలాగే వీళ్ళు పోతారు, అది వదిలేసాను. జనసేన ఏం చేస్తుంది భవిష్యత్తులో? వాళ్ళని తిట్టేసాం, అయిపోయింది. మనం ఏం చేయబోతున్నాం? వాళ్ళని తిట్టి నేను రావట్లా, మనం ఏం చేద్దాం? ముందుగా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నాను,
అంటే ఏ అన్నవరం నుంచి మనం ప్రారంభించామో అన్నవరం స్వామి సాక్షిగా చెప్తున్నాం, ఈ గోదావరి జిల్లాలు అభివృద్ధి జరగాలి. ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు నా ఉద్దేశం. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందాలి అంటే ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి. ఈ మాస్టర్ ప్లాన్లో ముందుగా రహదారులు, వంతెనలు, రైల్వే లైన్లు అన్నిటినీ ముందు మన కోనసీమ రైల్వే లైన్ని ఖచ్చితంగా ఈ రోజున ఇక్కడ ఆగిపోయింది. ఆ 27 కిలోమీటర్ 26 కిలో మిగిలిందో దాన్ని జనసేన పూర్తి చేస్తుంది. దాన్ని ఈ సకినేటిపల్లి బ్రిడ్జ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొస్తాం, దాన్ని పూర్తి చేస్తాం. విద్యార్థులకి ఏం చేయాలి? టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉండాలి. ఇక్కడ మన కోనసీమలో దాదాపు 200 గ్రామాల్లో బ్లోఅవుట్స్ జరిగినాయి. గెయిల్, వేద, రిలయన్స్, ఓఎన్జీసీ పైప్ లైన్లు వేసుకుంటా దాదాపు 200 గ్రామాల్లో, ముఖ్యంగా మన కోనసీమ జిల్లా మన రాజోలి ప్రాంతంలో 200 గ్రామాల్లో బ్లోఅవుట్స్ జరిగినాయి. 200 బ్లోఅవుట్లు. నాకు తెలిసి రకరకాల లెక్కలు ఉన్నాయి, కానీ ఒక లెక్క ప్రకారం 65 మంది దాకా చనిపోయారని చెప్తా ఉన్నా. నేను అనేది మనం ఇంత నష్టపోతున్నాం. ఓఎన్జీసీ వల్ల అభివృద్ధి ఉంది, రిలయన్స్ పైప్ లైన్ వల్ల అభివృద్ధి ఉంది అంటున్నారు, కానీ మనం ఇన్ని ప్రాణాలు కోల్పోతున్నాం. వాతావరణ కాలుష్యానికి ప్రాణాలు కోల్పోతున్నాయి, బ్లోట్ జరుగుతున్నాయి, ఉద్యోగ అవకాశాలు రావట్లేదు. ఈ పెద్ద మనిషి, ముఖ్యమంత్రి పెద్ద మనిషి ప్రతి పరిశ్రమ పెట్టిన 75% స్థానికులకే ఉద్యోగాలు ఉన్నాడు. మీలో ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి? గెయిల్లో కానీ, ఓఎన్జీసీలో కానీ, రిలయన్స్లో కానీ ఎంతమందికి ఉన్నాయి చెప్పండి. సో ఏం చేయాలి? వాళ్ళు ఒకటే చెప్తారు, వాళ్ళకి సరైన స్కిల్ సెట్ లేదంటారు. 4 సంవత్సరాలు ఉంది మీ టైం. 4 సంవత్సరాల్లో ఈ ఆయిల్ కంపెనీలకు కావాల్సిన స్కిల్ సెట్ మీరు ఎందుకు డెవలప్ చేయలేదు? నేను చెప్తున్నాను ఈ రోజున, ఓఎన్జీసీ, గెయిల్, వేదాంత, రిలయన్స్ వాళ్ళతోటి నేను కూర్చొని మాట్లాడతాను. నాకు అధికారం ఇస్తాను. వాళ్ళకి ఒకటే చెప్తాను, ప్రధానమంత్రి గారి దగ్గర కూడా తీసుకెళ్తాను. మా గోదావరి బేసిన్ నుంచి ఇంత తీసుకెళ్ళిపోతున్నారు, మాకు ఉపాధి అవకాశాలు లేవు, ఎలాగో స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదు, కనీసం మా స్థానిక యువతకి ఉద్యోగాలు కావాలంటే ఇంత స్కిల్ సెంటర్ కావాలి, రిగ్స్లో పనిచేసే మన కెపాసిటీ ఉండాలి. అందుకని మీరు ఏం చేస్తారని నేను కూర్చోబెట్టి నెంబర్ ఆఫ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్, ఉపాధికి కావాల్సిన స్కిల్ సెట్ కావాల్సిన అవసరమైన ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసి తీరుతాం. మీరు విదేశాల్లో పనిచేసే అంత స్థాయికి పనిచేస్తాం మేము. అలాగే ఒక మధ్యతరగతి మహిళ, నేను రాజోలు తిరుగుతుంటే పొద్దునే కలిశాను పాప ఆవిడ్ని. ఆవిడ అన్నారు, నాకు పుస్తకం ఇచ్చారు, సరస్వతి విద్యామందిర్, కేంద్రీయ సరస్వతి విద్యామందిర్ లాగా ఎందుకు ప్రభుత్వ విధానాలు ఉండవు, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు అలా ఉండవు? మన పాఠశాలల్ని రివైవ్ చేద్దాం, మళ్ళీ ప్రభుత్వ పాఠశాలల్ని రివైవ్ చేస్తాం. కేరళ తరహాలో క్వాలిటీ ఎడ్యుకేషన్ని మళ్ళీ రివైవ్ చేస్తాం మళ్ళీ. అలాగే ఇంగ్లీష్ అవసరం, ఇంగ్లీష్ మీడియం చాలా అవసరం, నేను కాదంట్లా, కానీ యాక్సెంట్లో మాట్లాడితే జ్ఞానం వచ్చినట్టు కాదు, అది అర్థం చేసుకోవాలి అందరూ. నేను ఇంగ్లీష్, నాకు మన ముస్లిమ్స్ మాట్లాడుతుంది, మా ఉర్దూ మీడియం మాకు పిల్లలు కావాలి, మేము ఉర్దూ మీడియంలో మాట్లాడుతున్నాం. అలాగే తెలుగు మీడియంని నేను తెలుగు నేర్చుకోవాలి. గుర్రం జాషువా గొప్పతనం తెలుసుకోవాలంటే తెలుగు మాతృభాష, తెలుగు గొప్పతనం నేర్చుకోవాలి. గుర్రం జాషువాది గొప్పతనం తెలియాలి అంటే తెలుగు నేర్చుకోవాలి. ఇంగ్లీష్లో మాట్లాడితే ప్రయోజనం ఏముంది? ఇంగ్లీష్ వల్ల జ్ఞానం పెరగదు. ఇంగ్లీష్ అవసరం, ఇంగ్లీష్ వల్లే జ్ఞానం పెరగదు, అది అర్థం చేసుకోవాలి. అందుకని ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ మీడియం ఉండాలి. దాంతోపాటు తెలుగు భాష కూడా చంపేయకూడదు, దాన్ని పునరుద్ధరిస్తాం. వీళ్ళు చంపేశారు. మన కోనసీమని
ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలని, దాంట్లో ప్రత్యేకించి కోనసీమని దీన్ని ఒక టూరిస్ట్ జోన్గా క్రియేట్ చేయాలి. ఎటు చూసినా పచ్చటి పొలాలు. నేను వస్తూ ఉంటే ఒకసారి షూటింగ్లకి మేము కేరళ వెళ్తాం, హాలిడేస్కి ఎక్కడికి కేరళ వెళ్తుంటారు. నిజంగా టూరిస్ట్ సెంటర్గా, టూరిస్ట్ జోన్గా కనుక మనం దీన్ని చేయగలిగితే మన కోనసీమ, మన రాజోలు, మన మన సముద్ర తీరాలు, అంతర్వేది సముద్ర తీరాలు కానీ ఎన్ని ఉపాధి అవకాశాలు వస్తాయో ఇక్కడ. సో వీ విల్ మేక్ ష్యూర్ వీ విల్ డెవలప్ వెరీ స్ట్రాంగ్ ఎకలాజికల్ టూరిజం జోన్ లాగా దీన్ని డెవలప్ చేస్తుంది. ఇందాక చెప్తా ఉన్నాను, అన్నవరం టెంపుల్. నేను ఎక్కడికి వెళ్ళినా అన్నవరం టెంపుల్ దగ్గర చూస్తే ఎటు చూసినా ద్రాక్షారామం అని, భీమే మనకి అన్నవరం స్వామి అని చెప్పి, లక్ష్మీ నరసింహ ఎటు చూస్తే నాకు అనిపించి ఒక అందమైన సర్క్యూట్ కనిపించింది. భక్తితోటి రాష్ట్రం నలుమూలల నుంచి మన అన్నవరంలో ప్రారంభమైతే మన జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి దాకా, వెంకటేశ్వర స్వామి దాకా ఒక అద్భుతంగా, పిఠాపురంలో మనకి అమ్మవారి గుడి ఉంది, శక్తిపీఠం ఉంది అక్కడ. అలాగే చాలా గొప్ప గొప్ప యోగులు ఉన్నారు ఇక్కడ. వీటన్నిటిని కల్పించి ఒక టూరిజం సెంటర్లో, అంటే ఒక టూరిస్ట్ రూట్ ఒకటి పెట్టాలి. గ్రాండ్ మనకి ఈ మన ఉభయ గోదావరి జిల్లాల ప్లాన్లో ఇది ఒక భాగం. ఎందుకంటే దీనివల్ల చాలా టూరిజం, రిలీజియస్ టూరిజం డెవలప్ అవుతుంది. భక్తులు వెళ్తారు, 10 మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి, కొట్లు పెట్టుకోవచ్చు, బోళ్ళంతమంది టూరిజం డెవలప్ అవుతుంది, టూర్ గైడ్స్ అవసరం అవుద్ది, హోటల్స్ అవసరం అవుతాయి. అందుకని భవిష్యత్తులో మన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఈ మాస్టర్ ప్లాన్లో ఇదొకటి. మేము ప్రయారిటీ ఈ రోజున ఆరోగ్యశ్రీ పథకం ఉంది. ఆరోగ్యశ్రీ పథకం చాలా గొప్పది, దాన్ని ఏం తగ్గించట్లా. కానీ గవర్నమెంట్ బకాయిలు చెల్లించిన డబ్బులు లేవంటున్నారు. నా ఉద్దేశం, చాలామంది పెద్దలతో మాట్లాడిన తర్వాత తీసేయండి అమ్మ, వద్దు ఆ పదం తీసేయండి ప్లీజ్, దయచేసి దించండి, వద్దు, నా మాట వినండి, తీసేయండి ప్లీజ్. పెద్దల్ని గౌరవించాలి మనం, ప్లీజ్ పెద్దల్ని గౌరవించాలి. పెద్దలు ఏదో మాట అంటారు, మనం దాన్ని తీసుకోవటం తప్ప ఆయన్ని గౌరవించాలి ప్లీజ్. మనకి ఈ ఆరోగ్యశ్రీ ఉంది. థ్యాంక్ యూ తీసుకుందాం. ఆరోగ్యశ్రీ పథకం నెక్స్ట్ లెవెల్కి పట్టుకెళ్దాం. నేను అనేది హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వగలిగితే, మీరు ఇంతమంది ట్యాక్స్ పే చేస్తూ ఉన్నాం. ఇంగ్లాండ్లో ఉంది హెల్త్ ఇన్సూరెన్స్. ప్రతి ఒక్కరికి నువ్వు బటన్ నొక్కి 10,000 5,000 కాదు, ఆరోగ్యశ్రీలు కాదు, ఏ జబ్బు వచ్చినా, కిడ్నీ జబ్బు రాని, ఏ జబ్బు రాని, లెట్ హెల్త్ ఇన్సూరెన్స్ పే. ఇన్సూరెన్స్ కంపెనీని పే చేయిద్దాం. నేను పార్టీలో క్రియాశీలక సభ్యులకి గాయపడితే 50,000 హైయెస్ట్ నేను పే చేస్తున్నాను ఒక పార్టీగా. మనిషి ప్రాణం కోల్పోతే 5 లక్షలు ఇస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం, జనసేనలో కనుక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగితే, మీరందరూ మద్దతు ఇస్తే, మేము పెట్టదలుచుకుంది ప్రతి కుటుంబానికి 25 లక్షల బీమా పథకం నేను అమలు చేస్తాను. ఎంతమంది ఉంటే అంతమందికి 5 లక్షల చొప్పున 25 లక్షలు, నలుగురుంటే నలుగురు, 5 మంది 5 కలిపి 25 లక్షల బీమా పథకం. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, ఎవరికి ఏ జబ్బులు వస్తాయో ఎలా చేస్తాం. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ కట్టేస్తే అది 10 లక్షలు అవుద్దా, 1,00,000 అవుద్దా, 5 లక్షలు అవుద్దా, 25 లక్షలు అవుద్దా అనేది లెట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ కంపెనీస్ డిసైడ్. ఆ ప్రీమియం ప్రభుత్వం కట్టేలాగా నేను ఆలోచిస్తున్నాం. ఆ దిశగా మేము అడుగులేస్తున్నాం. ఇందాక ఉపాధి అవకాశాల గురించి మాట్లాడాం. ఉపాధి ముఖ్యంగా యువత ఉన్నారు మీ అందరూ. నేను రేపు పొద్దున జనసేన కనుక మీరు అధికారంలో తీసుకురాగలిగితే, ఉదాహరణకి నేను టూరిజం జోన్ ఏర్పాటు చేస్తానని చెప్పాను. అన్నవరం నుంచి జంగారెడ్డిగూడెం దాకా, మన భీమవరంలోని మా ఊళ్ళమ్మ ఆలయం దగ్గర అన్నీ ఒక ప్రాశస్త్యమైన ఆలయాలన్నిటికీ కనెక్ట్ చేసి ఒక టూరిజం జోన్ లాగా మనం ఏర్పాటు చేసి, టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తే, ఉదాహరణకి ఎవరైనా హోటల్ పెట్టుకోవాలనుకోండి, చిన్నపాటి హోటల్,
ఒక యువకుడికి ఒక కోరిక వచ్చింది, నేను అన్నవరం దగ్గర హోటల్ పెట్టుకోవాలి, చిన్నపాటి హోటల్ అంటే ఒక 10 లక్షలు ఇస్తే నాకు 40 లక్షలు లోన్ వస్తుంటే ఆ 10 లక్షలు ఒక 10 మందికి ఉపాధి అవకాశం కల్పిస్తాను. ఇక్కడ లేచిన యువకుడు ఒకడు మాట్లాడితే అబ్బాయికి ఇస్తే ఆ 10 లక్షలు తీసుకెళ్ళి నువ్వు పెట్టుబడి తెచ్చుకొని ఒక చిన్నపాటి హోటల్ పెట్టుకుంటే అది వన్ టైం తిరిగి ప్రభుత్వానికి పే చేయలేని పరిస్థితి అవసరం లేదు. ఇట్స్ ఎ హెల్ప్ ఫ్రమ్ ద గవర్నమెంట్. ఎందుకు వచ్చింది అంటే ఇలా నియోజకవర్గానికి ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళలో ఎంతమంది పారిశ్రామికవేత్తలు ఉన్నారో తెలియదు, ఎంతమంది బిజినెస్ ఉమెన్ ఉన్నారో తెలియదు. ముఖ్యంగా యువతకి నియోజకవర్గానికి 500 మంది చొప్పున కులాల దామాషా పద్ధతి ప్రకారం ఏ కులం అక్కడ సంఖ్యాబలాన్ని బట్టి ఆ నిష్పత్తిలో ఈ 500 మందిని ఎన్నుకొని ఒక్కొక్కరు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగితే వాళ్ళకి 10 లక్షల చొప్పున 500 మందికి సంవత్సరానికి, అలా ఒక్కొక్క నియోజకవర్గానికి 10 లక్షల చొప్పున 500 మందికి ఇస్తూ వెళ్తే సంవత్సరానికి 10,000 కోట్లు అవుతుంది. ఇట్లాగా మనం చేసుకుంటే ఎంత ఆర్థికంగా ఎంత అభివృద్ధి అవుద్ది. నా కొడుక్కి నేను పెట్టుబడి పెడతాను, నా కొడుకు ఏదైనా ఉపాధి అవకాశం పెట్టాలంటే ఒక తండ్రిగా నేను పెడతాను. డబ్బున్న వాళ్ళ పిల్లలు వాళ్ళు చేసుకుంటారు, కానీ డబ్బు లేని మీ తల్లిదండ్రుల దగ్గర మీకు పెట్టుబడి ఎవరు పెడతారు? మీకు ప్రభుత్వం మీకు తండ్రి అయి ఉండాలి, ప్రభుత్వం మీకు తల్లి అవ్వాలి. నేను ఎందుకు చెప్తున్నాను ఇది? ఎలా సంపాదిస్తావు ఈ డబ్బు అంటే ఆ మేడంతా ఇసుకని దోచే వాళ్ళ దగ్గర నుంచి అది ఆపేస్తే ఆ డబ్బు మన దగ్గరికే వస్తుంది. నాకు పొలిటికల్ కరప్షన్ నాకు అవసరం లేదు. నేను మీరిచ్చే ప్రేమతోటి సంపాదించే డబ్బులు ఉన్నాయి, సరిపోతాయి. నాకు రోడ్డు మీదకి రావాలంటే 10 మంది దాతలు ముందుకు వస్తే సభలు జరుపుకోగలం. మీకు నేను రూపాయి ఇవ్వక్కర్లేదు, మీరు ప్రేమతో వస్తారు, నా సభలకు ఖర్చు అవ్వదు. ఒక అవినీతి రహిత ప్రభుత్వాన్ని చేయడానికి ఏర్పాటు జరిగినప్పుడు నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా ఒక్కొక్క యువతకి ఒక్కొక్కరికి 10 మందికి ఉపాధి కల్పించే ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం నుంచి మేము ఆర్థిక సాయం చేయగలం. అలాగే కాకినాడలో వీళ్ళందరితో మాట్లాడుతూ డాక్టర్స్ కానీ లాయర్స్ కానీ, అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, మనం బలంగా గొంతెత్తితే లాయర్లు ఉన్నారు. కాకినాడలో లాయర్ నా దగ్గరికి కనిపించి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. సార్ మాకు నెలకి 5,000 ఇస్తానని చెప్పి ప్రభుత్వం మాట ఇచ్చింది, ఇవ్వలేదంటే ఒక్క రిప్రజెంటేషన్ జనసేన నా దగ్గరికి ఇవ్వగానే 3వ రోజో 4వ రోజో వాళ్ళందరికీ అప్పుడు దాకున్న బకాయిలు డబ్బులు పడిపోయాయి. ఇదే అమలాపురంలో ఆడబిడ్డలు పాపం 9వ తరగతి చదువుతున్న ఆడపిల్లలు 3 వచ్చి నాకు ఇచ్చారు. మా స్కూల్లో బాత్రూమ్స్ లేవంటే వాళ్ళు నాకు అబ్జెక్ట్ తీసుకొని మాట్లాడగానే 10 రోజులకి ఆ డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ వచ్చి 10 రోజులు నిర్మిస్తామని చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఏమి సూచిస్తున్నాయి అంటే మీరు జనసేన పక్షాన ఉండి మాకు మద్దతు ఇస్తే అందరినీ మెడలోంచి పనిచేయిస్తుంది. అది మీకు అంటే అధికారం లేకుండానే ఇంత పనులు చేయగలమంటే అధికారం ఇస్తే ఎన్ని స్థాయిల్లో మనం పని చేయగలం అది మీరు ఆలోచించండి. నాకు వచ్చే ఎన్నికల్లో మన రాజోల్లో నాకు మీరు అఖండ విజయాన్ని ఇవ్వండి. నాకు దీపావళి పండుగ వచ్చినప్పుడు ఒక్క దీపంతో అన్ని దీపాలను ఎలా వెలిగిస్తామో ఈ రాజోల్లో వెలిగించిన ఈ చిరు దీపం జనసేనలో ఎక్కడ పోటీ చేస్తుందో అన్ని దీపాలను వెలిగిస్తాం. ఒక్క నియోజకవర్గం గెలిస్తేనే ఇంత సత్తా ఉంది. పోయినసారి పట్టుమని 10 మంది ఉంటే ఈ పార్టీకి ఊపేసేవాళ్ళం అసెంబ్లీని. మీరందరూ ఆలోచించండి. ముగింపు వాక్యాలు చెప్తున్నాను. నేను రాజకీయాల్లోకి వచ్చింది సరదాతో రాలా, నేను సరదాకి రాలా. నాకు చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న స్కూల్లో చదువుకుంటున్నప్పుడు, నాకు నువ్వు చంద్రశేఖర్ ఆజాద్ గురించి చదువుకోమని చెప్తావు, సుభాష్ చంద్రబోస్ గురించి చదువుకోమని చెప్తావు, గాంధీ గారి గొప్పతనాన్ని తెలుసుకోమంటావు, అంబేద్కర్ గారి గొప్పతనాన్ని తెలుసుకోమంటావు. అన్ని విలువలు నాకు చెప్పిన పెద్దలు నేను రౌడీ ఎమ్మెల్యేలు గూండా మంత్రుల దగ్గర
వాళ్ళు నన్ను పాలిస్తూ ఉంటే నువ్వేమో నాకు విలువలేమో అంబేద్కర్ గారి విలువలు, గాంధీ గారి విలువలు నన్ను పాటించమని చెప్పి నువ్వు దౌర్జన్యం చేస్తావేంటి అన్న ప్రశ్నే నన్ను రాజకీయాల్లోకి పట్టుకొచ్చింది. నేను ఒకటే పెట్టుకున్నా, నేను బతికున్నంత వరకు, నా ఆఖరి శ్వాస వరకు ఏ క్రిమినల్స్ పాలిటిక్స్లో ఉంటే నేను వాళ్ళని ఎదిరిస్తాను, వాళ్ళని పోరాటం చేస్తాను. ప్రతి క్రిమినల్ ఎమ్మెల్యే పొలిటీషియన్కి ఎవడైనా సరే, నువ్వు ఏ కులమైనా కానీ, నువ్వు ఎవరివైనా కానీ, ఎనీ క్రిమినల్ లీడర్, ఎనీ క్రిమినల్ ఎమ్మెల్యే, మీరందరూ చూస్తున్నారు టీవీలో మీకే చెప్తున్నా, నేను మీ క్రిమినల్ పాలిటిక్స్ నేను ఆఫ్ చేస్తాను, జనసేన ఆఫ్ చేస్తాను. అదే నా టార్గెట్. బోతులు మీరు ఎలాగా ఆపుతారో మీరు చూస్తాం. బోతుల్ని మీరు పోలింగ్ బూత్స్ని ఎలా దోచుకుంటారో మేము చూస్తాం. ఎలా ఆపుతారు, గొడవ పెట్టుకుంటారు మీతోటి. ఎందుకంటే నాది ధర్మయుద్ధం, మనది ధర్మయుద్ధం. మనది ఒక ధర్మాన్ని నిలబెట్టడం కోసం చేస్తున్న ధర్మయుద్ధం ఇది. నువ్వు ఎవడు రోడ్డు మీద నడవకూడదు, పచ్చని చెట్లు నరికేస్తాడు ఈ ముఖ్యమంత్రి. మన బైపాస్ రోడ్లో తిరిగితే కదా ఈ ముఖ్యమంత్రికి రోడ్ల పరిస్థితి తెలుస్తుంది. నువ్వు హెలికాప్టర్లు వెళ్తే ఎవరికి అర్థం, నీకేం అర్థం అవుతుంది రోడ్ల సంగతి? విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లికి దిగడానికి నీకు హెలికాప్టర్ కావాలి. సగటు మనిషి, సగటు గర్భిణీ స్త్రీ, సగటు పెద్దలు 65 ఏళ్ళు నువ్వు నొక్కేస్తున్నావు. వృద్ధాప్య పెన్షన్ అంటున్నావు, ఇక్కడ నలుగురు ఎరగొట్టేస్తున్నావు రోడ్లు వేయకుండా. నువ్వు దీనికి ఎవడ బాధ్యత వహిస్తాడు? ఏదైనా మాట్లాడితే క్రిమినల్ కేసులు అంటావు, గొడవలు పెడతావు. అందుకు చెప్తున్నాను, మీలాంటి నాయకులను ఎదుర్కోవడానికి జనసేన పుట్టింది. నేను ఎంత తెగించున్నాను మార్పు కంటానికి. 2008లో వీళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అప్పుడు జరిగిన పరిస్థితులకి నేను ఒకటే నిర్ణయించుకున్నాను, క్రిమినల్స్ పాలిటిక్స్ చేసుకుంటే మీరు సంపాదించుకోండి, నాకే ఇబ్బంది లేదు. నేను మధ్యతరగతి మనిషిని, నేను సగటు మధ్యతరగతి మనిషిని. మా దగ్గర 1000 కోట్లు ఉండవు, లక్షలు ఉండవు. చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటాం, మాకు తోచినంతలో ట్యాక్సులు కడతాం, మా చిన్న జీవితాలు మేము గడుపుతాం. మేము నీకు భయపడం. అలాంటి మా జీవితాలకు వస్తే మీరందరూ ఫ్యాక్షనిస్టులు, గుండాలు కావచ్చేమో. పవన్ కళ్యాణ్ లాంటి వాడు తెగిస్తే 1,00,000 మంది తెగిస్తారు, గుర్తుపెట్టుకో. ఆ రోజున మీ అందరికీ భయం కదా పాలిటిక్స్ అంటే. ఎమ్మెల్యే గారండి బాబు, ఎమ్మెల్యే గారు మన మీద కేసులు పెట్టేస్తారు బాబు, ఎంపీటీసీ గారని మన మీద కేసులు పెట్టేస్తారు. నాకు ఒకటే అనిపిస్తే, నీకు ఎమ్మెల్యే అయితే నీకు కొమ్ములు వచ్చినాయా బాబు? నీకు ఎంపీ అయితే కొమ్ములు వచ్చినాయా బాబు? మేమేంటి? మేము నీ కింద మోచేతి అంబలు తాగేవాళ్ళమా మేము? సారీ, మేము సుభాష్ చంద్రబోస్ వారసులు, అంబేద్కర్ గారి వారసులు. చాలా గట్టి పోరాటం చేస్తాము. వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు డబ్బులు సంపాదించుకోండి, మాకు ఇబ్బంది లేదు. ఎందుకంటే కరప్షన్ హ్యాస్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ సొసైటీ. ఏసీబీ వాళ్ళు 200 లంచం తీసుకునే చిన్నపాటి అధికారుల మీద, ఒక ట్రాఫిక్ చలాన్ ఇచ్చినందుకు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మీద, ఒక చిన్నపాటి ఎస్ఐ మీద, పోలీసుల మీద, అధికారుల మీద, యూడీసీల మీద కరప్షన్ ఛార్జెస్ పెడతారు. 1000 కోట్ల దోపిడీ చేస్తే ఈ ఎమ్మెల్యేలని, ఎంపీలని ఆ కరప్షన్ ఎవడు ఆపుతాడు? ఏ ఏసీబీ ఆపుద్ది? పీపుల్స్ ఏసీబీ ఆపాలి. అది పీపుల్ అగెయిన్స్ట్ కరప్షన్ ఆ బ్యూరో ఆపాలి. అది ఎలా ఆపాలి? ఎన్నికల్లో వాళ్ళు నిలవరించాలి. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి జరుగుతున్న అన్యాయాలకి ఒకటి, మనం ఎన్ని పూజలు చేయండి, ఎన్ని చర్చిల్లో ప్రార్థనలు చేయండి, మస్జిదుల్లో మోకరిల్లి ప్రార్థనలు చేయండి, దేవుడు రాడు. మనిషి వచ్చి యుద్ధం చేయాలి. దైవం మనుష్య రూపేణ. మహమ్మద్ ప్రవక్త వచ్చిన, జీసస్ వచ్చిన, శ్రీరామచంద్రమూర్తి వచ్చిన మనిషి రూపంలోనే వచ్చారు. దేవుడు రాడు. మనిషే
దైవం మనుష్య రూపేణ మనిషే వచ్చి పోరాటం చెయ్యాలి. మనమే పోరాటం చేయాలి. మనమే ఈ రాక్షసులను ఎదుర్కోవాలి. మనమే మార్పు తీసుకురావాలి. రెడీ అందరూ? అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. అభివృద్ధి జరగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. అరాచకం ఆగాలంటే ఈ ప్రభుత్వం మారాలి. జనం బాగుండాలంటే జగన్ పోవాలి. జనం బాగుండాలి అంటే హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ. జై జనసేన, జై హింద్.